జిల్లా తర్వాత మనం రాయలసీమ వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లా పరిస్థితి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిస్థితి ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. దీంట్లో వైసీపీ 4 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో, జనసేన పార్టీ 1 స్థానంలోనూ విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. తంబళపల్లిలో జయచంద్రారెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తుంటే, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. మదనపల్లిలో నిస్సార్ అహ్మద్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే, తిరుపతిలో అరణి శ్రీనివాసులు జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విజయం వైపుకి నడిపిస్తున్నారు. సత్యవేడ్లో నూకతోటి రాజేష్ వైసీపీని గెలిపిస్తుంటే, నగరిలో గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తున్నారు. కృపాలక్ష్మి గంగాధర నెల్లూరులో వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే, చిత్తూరులో గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పూతలపట్టులో మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తుంటే, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారని మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో వైసీపీ 4 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం 9 నియోజకవర్గాల్లో, జనసేన 1 నియోజకవర్గంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. చిత్తూరు పరిస్థితి ఎన్నికల ముందుకి, ఎన్నికల సమయానికి బాగా మారిన విషయం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరుపై తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం మనకి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు తర్వాత రాయలసీమలో చాలా ముఖ్యమైన జిల్లా అనంతపురం జిల్లా పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. టీడీపీ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 1 స్థానంలోనూ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్న విషయం మనకు అర్థమవుతుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు విజయం సాధిస్తారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం విజయం సాధిస్తారు. వీరి ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇక తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. సింగనమలలో వీరాంజనేయులు వైసీపీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే, మడకసిర కరికర సుధాకర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. పెనుగొండలో సవితమ్మ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కదిరిలో కందికుంట ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది అనంతపురం ముఖ చిత్రం. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 6, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో 1 స్థానంలో గెలవబోతుంది. అనంతపురం తర్వాత రాయలసీమలో మరో ముఖ్యమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో వైసీపీ 7 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నాయి. నెల్లూరు పద్ధతిలోనే కర్నూలు జిల్లాను కూడా వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకోబోతున్నాయి. కర్నూలులో అసెంబ్లీ సెగ్మెంట్స్లో విజేతలను ఒక్కసారి చూస్తే, ఆళ్లగడ్డలో గంగుల నాని వైసీపీ తరఫున గెలవబోతున్నారు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. నందికొట్కూరులో డాక్టర్ దారా సుధీర్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కర్నూలులో టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇక పాణ్యంలో గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. పత్తికొండలో కంగాటి శ్రీదేవి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. కొడుమూరులో బొగ్గుల దస్తగిరి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆలూరులో బూసినే విరూపాక్షి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఇది కర్నూలు జిల్లా పరిస్థితి. ఉన్న 14 స్థానాల్ని తెలుగుదేశం వైసీపీ సమానంగా పంచుకుంటున్నాయి. 7 స్థానాల్లో 2 పార్టీలు ఈ జిల్లాలో విజయం సాధిస్తున్నాయి. కర్నూలు జిల్లా తర్వాత కడప పరిస్థితి ఒకసారి చూద్దాం.
కడప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వంత జిల్లా. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ 6 నియోజకవర్గాల్లో స్పష్టంగా విజయకేతనం